తాజా వార్త హైదరాబాద్ లో కాల్పులు అలజడి రేపాయి. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. ఉదయం 7 గంటలకు డిపాజిట్ చేయడానికి ఏటీఎం దగ్గరికి రషీద్ అనే వ్యక్తి వెళ్లారు. అతనిపై కాల్పులు జరిపి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. 6 లక్షలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో ఘటనలో రషీద్ కాలికి గాయమైంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ను సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పులు అలజడి రేపాయి. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఏటీఎం దగ్గర కాల్పులు కలకలం రేపాయి. ఉదయం 7 గంటలకు డిపాజిట్ చేయడానికి ఏటీఎం దగ్గరికి రషీద్ అనే వ్యక్తి వెళ్లారు. అతనిపై కాల్పులు జరిపి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. 6 లక్షలు ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో ఘటనలో రషీద్ కాలికి గాయమైంది. ఇక బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ను సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు ఫోన్ లైన్ లో. క్రాంతి కుమార్, చూస్తున్నాం హైదరాబాద్ లో కాల్పుల కలకలం అయితే రేగింది. అసలు ఏం జరిగింది? అతని దగ్గర నుంచి 6 లక్షలు చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళెవరు, ఏంటి, ఏమైనా తెలిసిందా? ప్రజెంట్ ఆ గాయపడ్డ సిచ్యువేషన్ ఎలా ఉంది? సోని, ప్రధానంగా మనం చూసినట్లయితే మరోసారి హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. అయితే ఈసారి సాధారణంగా మనకి హైదరాబాద్ లో ఈ కాల్పులు అనేవి 2 విధాలుగా మనకి చూస్తూ ఉంటాము. ఒకటి తీవ్రవాదులు ఎప్పుడైనా ఇటు పోలీసుల మీద కానీ ఇంకొకరి మీద కానీ కాల్పులు జరపడం ఒకటి ఉంటుంది. దాని తర్వాత మరొకటి ఎక్కడైనా ఈ రియల్ ఎస్టేట్ అందాలలో ఈ గూండాలు, వీళ్ళు రౌడీ షీటర్లు, వీళ్ళు కాల్పులు చేసుకునేది ఉంటుంది. ఈ రోజు మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ దోపిడీ కోసం జరిపిన కాల్పులు ఉన్నాయి. ఇది కోర్టులోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద రషీద్ అనే వ్యక్తి ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అయితే 7 గంటల సమయంలో తను డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు అతని మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పులు జరిపి కాల్పుల ఘటనలో అతని కాలుకి గాయాలయ్యాయి. ఆ గాయాలైన దాని తర్వాత అతన్ని కింద పడిపోవడంతో ఆ దుండగులు 6 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయారు. వెంబటే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సమీపంలో ఉన్న ఇటు ఏటీఎం లో ఉన్న సీసీటీవీ కెమెరాలు కానీ ఆ పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. అవి తీసుకొని మొత్తం అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన తర్వాత పక్కన ఇతర ప్రాంతాలను కూడా అలర్ట్ చేశారు. పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకుని దోపిడీ ఎలా జరిగింది, ఏంటి, ఎవరు అనేది కనిపెడుతున్నారు. అంతేకాకుండా మొత్తం చెక్ పోస్ట్ లా ఏర్పాటు చేసి దీన్ని చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఇటు పోలీసులకు ఒక విధంగా సవాల్ లాంటిది. హైదరాబాద్ నగరంలో నట్ట నడమన ఇట్లా కోటి అనేది జనరల్ అక్కడ ఎక్కువ బ్యాంక్, ప్రధానంగా ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది అనేది. అంతేకాకుండా లావాదేవీలు ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు సీరియస్ గా తీసుకొని మొత్తం అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పుడే ఎవరెవరు అనుమానితులు ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి మొత్తం కూడా అప్రమత్తం అయ్యారు. ఇక ఇందులో గాయపడిన రషీద్ మాత్రం ప్రస్తుతం అతని కాలికి బుల్లెట్ గాయమైంది. అతని పరిస్థితి నిలకడైన ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అతన్ని అయితే ఆసుపత్రికి తరలించారు. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.